Differences between what? Windows and Linux. So Windows and Linux are what are the differences between two different operating systems and with the file system, correct or not? So I hope you got a clarity. You might have written like this. And what are all the options what we have for what? Windows and Linux, correct or not? Everyone. Okay. So let's quickly jump into the commands file system, right? Okay, let's quickly take that file system and understand what it is saying. Uh, Linux file system. Hmm. Let's go with this one. So tell me one thing. What is the difference between drive and a mount or mount point? What is the difference between drive and a mount point? ఒక డ్రైవ్ కి మౌంట్ పాయింట్ కి డిఫరెన్స్ ఏంటి? మీకు ఏం అర్థమైందో చెప్పండి, పర్వాలేదు. డ్రైవ్స్ అని దేనంటాం? విండోస్ ఫైల్ సిస్టమ్ ఇస్ కాల్డ్ as what? Windows డ్రైవ్స్. లైనక్స్ ఫైల్ drives. సిస్టమ్ ఇస్ కాల్డ్ as what? మౌంట్స్ ఆర్ మౌంట్ పాయింట్స్. ఈ ఆన్సర్ రావాలి నాకు. Mount. ఓకే, మీకు డౌట్ ఉన్నా అది రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్తాను, బట్ యూ స్టార్ట్ ఆన్సరింగ్ ఇట్. ఓకే, ప్లీజ్ స్టార్ట్ ఆన్సరింగ్ ఇట్, వెదర్ రైట్ ఆర్ రాంగ్ నేను చెప్తాను. ఓకే, సో అగైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది వన్ ఇంపార్టెంట్ థింగ్. వెన్ యూ టేక్ ఎనీ సర్వర్ అనే హార్డ్ డిస్క్, సో ఈ హార్డ్ డిస్క్ ని టూ టైప్స్ ఉంటుంది. ఒకటి రా, ఒకటి కుక్డ్. ఆర్ కుక్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as what? బ్లాక్ డివైస్. సో రా అంటే ఏంటి? నో ఫైల్ సిస్టమ్. కుక్డ్ అంటే ఏంటి? విత్ ఫైల్ సిస్టమ్. సో ఫైల్ systems again it depends upon the operating system. If it is Windows operating system, we'll call it as NTFS. And if it is a Linux file system or Unix file system, then we'll call it as what? Yeah, ext3 or ext4 or even what? XFS. Okay. So Windows file system ఏదైతే ఉందో, Windows file system మనం డ్రైవ్స్ అంటాము, అండ్ Linux file system ని మౌంట్ పాయింట్స్ అంటాము. ఓకే, డ్రైవ్స్ కి హౌ వి ఐడెంటిఫైడ్? క్యారెక్టర్ ఫాలోడ్ బై స్పెషల్ క్యారెక్టర్, and in Linux special character followed by character, like slash home slash etc slash bin etc. ఇది మనం నట్షల్ గా నిన్న ఓవరాల్ గా మనం డిస్కస్ చేసుకుంది. ఎస్ ఆర్ నో? సో వన్స్ ద ఫైల్ సిస్టమ్ ఈస్ క్రియేటెడ్, ఒక హార్డ్ డిస్క్ ఎలా అయిపోతుంది? గ్రాఫ్ పేపర్ లాగా అయిపోతుంది. ఎస్ ఆర్ నో? హార్డ్ డిస్క్ ప్లెయిన్ వైట్ పేపర్ కన్వర్టింగ్ ఇంటూ వాట్? గ్రాఫ్ పేపర్, ఇలా అయిపోతుంది అనమాట. క్లియర్? సో ఈచ్ బ్లాక్ ఈస్ కాల్డ్ as what? ఓఎస్ బ్లాక్ అంటాం మనం. సైజ్ ఎంత ఉంటుంది దీనికి? ఓఎస్ బ్లాక్ సైజ్ 1 KB ఉంటుంది. అండ్ వాట్ డిడ్ వి అండర్స్టూడ్? ఇఫ్ ఐ హ్యావ్ ఏ 1 TB హార్డ్ డిస్క్, దీనికి ఎన్ని వస్తుంది మనకి? 100 100 crore ఓఎస్ బ్లాక్స్ వస్తాయి మనకి. దిస్ ఈస్ వాట్. సో దిస్ ఈస్ అ క్విక్ రీక్యాప్ ఐ డిడ్ what we covered yesterday, and now we'll take it further now. So having said that, ఓకే, లైనక్స్ ఫైల్ సిస్టమ్ ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి, లైనక్స్ ఫైల్ సిస్టమ్ లో ఏముంటాయి మనకి? మౌంట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద టాప్ ఆఫ్ ద మౌంట్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ యూ హ్యావ్? సో రూట్ అని అంటారు. అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లైక్ boot slash bin slash yes bin. ఓకే, డోంట్ రైట్ ఇట్, ఐల్ గివ్ యూ ఆ డయాగ్రామ్ రాసుకున్నారు కానీ. ఓకే, స్లాష్ బిన్ స్లాష్ డెవ్ స్లాష్ హోమ్, ఓకే, స్లాష్ టిఎంపి స్లాష్ ఓపిటి స్లాష్ యుఎస్ఆర్, ఇట్లా చాలా ఉన్నాయి అనమాట. ఈచ్ మౌంట్ పాయింట్ కి ఒక పర్పస్ ఉంది. అంటే ఒరాకల్, సారీ, లైనక్స్ హాజ్ డిజైన్డ్ ఆర్ క్రియేటెడ్ దిస్ మౌంట్ పాయింట్ ఫర్ ఎ పర్పస్. ఏంటి ఆ పర్పస్ చూద్దాం మనం ఒకసారి. ఓకేనా? ఫస్ట్ వన్, వాట్ ఈస్ దిస్ వన్? వాట్ యు సీయింగ్? రూట్ డైరెక్టరీ. ఓకే, సో రూట్ ఈస్ ద టాప్ మోస్ట్ డైరెక్టరీ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. దానికి ముందు ఏమి ఉండదు, అంతా దాని తర్వాతే ఉంటుంది. క్లియర్? ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ బిన్? ఫస్ట్ స్టార్టింగ్ విత్ వాట్? బిన్. మళ్ళీ చెప్తున్నాను, లైనక్స్ లో ఉండే అన్ని కమాండ్స్, ఆల్ ద కమాండ్స్ వాట్ ఎగ్జిస్ట్ ఇన్ లైనక్స్, I repeat, all the commands which exist in Linux will be there under slash bin. ఏంటి?
బిన్ అని అంటే బైనరీస్ అని అర్థం. ఓకే, మీకు ఎలా చెప్పాలి అంటే ఒక 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 లేమన్ లాంగ్వేజ్ లో మనం సాఫ్ట్వేర్ అంటాం, లేదా ఒక ఫైల్ అని పిలుస్తాం. ఓకే, లేకపోతే మన పేరెంట్స్ కానీ బాబా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమా అంటారు. బట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక టెక్నికల్ పర్సన్ ఏమంటే హ్యావ్ యూ ఇన్స్టాల్ దట్ బైనరీస్ అంటారు. గో అండ్ ఇన్స్టాల్ ది బైనరీస్ అంటారు. సాఫ్ట్వేర్ ని ఇంకొక ఐటీ లాంగ్వేజ్ లో ఏమంటాం? బైనరీస్ అంటారు. ఓఎస్ ఈజ్ అ బైనరీ ఆర్ నాట్? ఎస్. డాకర్ ఈజ్ అ బైనరీ ఆర్ నాట్? ఎస్. కుబర్నెట్ ఈజ్ అ బైనరీ ఆర్ నాట్? ఎస్. విండోస్ బైనరీ. సో బైనరీస్ అంటే బేసిక్ గా సాఫ్ట్వేర్ ని మనం బైనరీస్ అంటాం. మరి లైనెక్స్ లో స్లాష్ బిన్ లో ఏముంటాయి? కమాండ్స్ ఉంటాయి. ఎసెన్షియల్ ఎసెన్షియల్ రెడీ టు రన్ ప్రోగ్రామ్స్ అంటే బైనరీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ డేట్ అని చెప్పామా? డేట్. డేట్ అనేది కమాండ్. మనం ఏమంటున్నాం? కమాండ్ అంటున్నాం. ఐఎమ్ కాలింగ్ యాజ్ కమాండ్. బట్ లైనెక్స్ ఏమంటది? ఇట్స్ బైనరీ అంటది. ఏమంటది? కమాండ్స్ ని బైనరీస్ అంటది లైనెక్స్ అయితే. సో ఇప్పుడు నువ్వు అడిగాను అనుకో, హే లినక్స్, నీ బైనరీస్ అన్ని ఎక్కడ ఉన్నాయి అంటే, నీ కమాండ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అంటే, ఇక్కడ చెప్తుంది స్లాష్ బిన్ లో ఉన్నాయి అంటుంది. గో దేర్ అండ్ చెక్ ఆల్ కమాండ్స్ యూ కెన్ సీ దేర్. ఓకే, లెట్స్, ఇది నిజమేనా చూద్దాం అది ఒకసారి. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? లెట్స్ సీ. వేర్ ఈస్ మై వర్చువల్ మెషిన్? ఐల్ గో టు వర్చువల్ మెషిన్. There are two ways to start the virtual machine. One through Vagrant directly, or I can what? Right click and then what? Start. Normal start. Put it up. Then how do I access it? I'll simply open my commander. Okay. I open my commander. Is it okay? కొంచెం పెద్ద కావాలా? ఓకే, కనిపిస్తుందా ఎవరివన్? ఓకే. సో మై లొకేషన్, నేను చెప్పను, నేను కమాండ్స్ మీరు ఏం వాడుతున్నా చూడండి. అది ఆ కమాండ్ నేను చెప్పగలుగుతారు ఎవరైనా? ప్రీవియస్ ఫోల్డర్ టు ప్రీవియస్ ఫోల్డర్ 2 టైమ్స్ ఇచ్చాను. నేను ఎంత ఎంత బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే అన్ని సార్లు ఇస్తే అంత బ్యాక్ వెళ్ళొచ్చు మనం. అర్థమైందా? సో ఐ వాంట్ టు గో టు హౌ మెనీ లొకేషన్స్? 2 లొకేషన్స్. ఎంటర్ కొట్టినప్పుడు ఏ లొకేషన్ చూసారా? 2 లొకేషన్స్ కి 2 ఫోల్డర్స్ పైకి వెళ్ళాను కాబట్టి 2 టైమ్స్ కొట్టాను. నౌ ls ఇస్ ద కమాండ్ టు డిస్ప్లే ది లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకే, విఎం సిడి విఎమ్స్ లోకి వెళ్తాను. అగైన్ ls కొడతాను. సిడి వాట్ సెంటోఎస్. ఓకే, వెళ్తాను. నౌ ఇక్కడ ls. నౌ దట్ మై లైనక్స్ మెషిన్ ఇస్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. లాగిన్ వచ్చేసింది కదా. సో ఇట్ ఈస్ స్టార్టెడ్. నౌ ఐల్ మినిమైజ్ ఇట్ అండ్ దెన్ ఐల్ సే వాట్? వేగ్రెంట్ SSH. అప్ అప్. అదే చెప్తున్నాగా. హౌ డు, వినాలి కాన్సన్ట్రేషన్ సౌమ్య. హౌ డు ఐ స్టార్ట్ మై వర్చువల్ మెషిన్? 2 ways. One is through command line, vagrant up. Or I, what I did, I just went there. I just went there, right click, start కొట్టాను కదా. So 2 ways I can start. Either I can start through command line, or I can start through what? Yeah, graphical. So I connected to this one. Now, what I said, cd slash bin. What is the first one we are discussing? Slash bin. I repeat once again. Linux లో స్లాష్ బిన్ కింద ఏముంటాయి, అది ఎందుకు డిజైన్ చేయబడింది అంటే, లైనక్స్ విల్ స్టోర్ ఆల్ ఇట్స్ కమాండ్స్. ఆల్ ఇట్స్ వాట్? కమాండ్స్ అండర్ దిస్ వన్. దీన్నే బైనరీస్ అంటది. మనం కమాండ్స్ అంటాం, బట్ వాట్ లైనక్స్ కాల్డ్ యాజ్ వాట్? బైనరీస్. అది చూద్దాం మనం వెళ్ళి. హౌ డు యూ స్విచ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్? దెర్ ఇస్ సమ్ కమాండ్ కాల్ వాట్? సిడి అంటే చేంజ్ ది డైరెక్టరీ. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్తున్నాను, చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు నేను ఏ లొకేషన్ లో నన్ను ఎలా చెక్ చేస్తాను? pwd. వాట్ ఈస్ pw స్టాండ్స్ ఫర్? present working directory or print the working directory. Okay, I am in this location. Now ls means list all the files and folders under this location. చూసారు ఎన్ని ఉన్నాయో? సో మెనీ ఆర్ దేర్. ఎన్ని ఉన్నాయి? సో మెనీ ఆర్ దేర్. మీ ls ఎక్కడ కొట్టాను చూడండి. ఇక్కడ కొట్టాను ls. సో ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలియదు ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, మరి ఇంత కౌంట్ కావాలి నాకు. సో ఒక కమాండ్ ఉంది, ఒక లొకేషన్ లో ఎన్ని ఫైల్స్ ఫోల్డర్స్ ఉన్నాయో కౌంట్ చెక్ చేసుకోవాలంటే ప్రస్తుతానికి రాసుకోండి. బట్ దిస్ ఈస్ అ షార్ట్ వర్డ్ కౌంట్ -l. డబ్ల్యూసి అంటే ls కొడితే అవుట్పుట్ వస్తుందా? ఈ అవుట్పుట్ ని కౌంట్ చేయమని చెప్తున్నాను. ఎన్ని వచ్చినాయి మొత్తం?
ఈ మెషిన్ లో 785 కమాండ్స్ ఉన్నాయి. హౌ మెనీ కమాండ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ లైనెక్స్ మెషిన్? 785 కమాండ్స్. అంటే సార్ ఇన్నే ఉంటాయా అంటే ఇన్నే ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ సాఫ్ట్వేర్స్, హౌ మెనీ ఆర్పిఎమ్స్, ఎన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసేవి లైనెక్స్ లో, ఎన్ని ఫీచర్స్ ఎనేబుల్ చేసేవని బట్టి ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ప్లీజ్ అండర్స్టాండ్, ఐ ఆమ్ ఇన్ స్లాష్ బిన్. ఇన్ విచ్ లొకేషన్ I am in slash bin, and I want to know how many commands are there. I just want to count. WC stands for what? Word count. ఏంటి? అంటే ఈ మొత్తం ఈ ఎల్ఎస్ కొడితే ఎన్ని వర్డ్స్ వస్తాయో వాటిని కౌంట్ చేయమని చెప్తున్నాను. అర్థమైందా? ఈ పైప్, దీని ఈ సింబల్ ఏదైతే ఉంది చూసారా, ఈ సింబల్ ఏదైతే ఉంది చూసారా, ఇది ఎల్ఎస్ తర్వాత దీని పైప్ అంటారు. వాట్ యు కాల్డ్ as పిఐపిఈ. పైప్ ఎక్కడ ఉంటుంది అంటే మీ ఎంటర్ పైన ఉంటుంది, బ్యాక్ స్లాష్ ఉంటుంది చూసారా, ఆ బ్యాక్ స్లాష్ కి పైన ఉంటుంది. సో షిఫ్ట్ బ్యాక్ స్లాష్ అవుతాలి. ఐ డోంట్ నో, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇష్యూస్ వస్తాయి. ఈ సింబల్ ఎలా వస్తుంది, ఇలా నేను ఉట్టి షిఫ్ట్ వాడకపోతే ఆ, నాకు షిఫ్ట్ కావాలి, ఆ షిఫ్ట్ పట్టుకుని క్లిక్ చేస్తే పైప్ అంటారు దీన్ని, పైప్ సింబల్. సో అంటే నాకు వచ్చిన అవుట్పుట్ లోంచి ఐ యూజ్ వర్డ్ కౌంట్ అండ్ ఐ లిస్ట్ ఇట్. ఏంటని చెప్తుంది? సరే, ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, కమాండ్ కాదు అది, ఊరికి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. లెట్స్ ఎగ్జాంపుల్ టచ్ అనే కమాండ్ తోటి ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు. file1 అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. పర్మిషన్ డినైడ్ వస్తుంది. లెట్స్ గో టు రూట్ యూజర్ cd/bin. ఓకే, డోంట్ చేంజ్ ఎనీథింగ్, అక్కడే ఉన్నాం మనం ప్రజెంట్. వేర్ ఐఎమ్ స్లాష్ బిన్ లో ఉన్నాను. సేమ్ కమాండ్, జస్ట్ రూట్ స్విచ్ అయ్యానమాట. వేగ్రెంట్ డజంట్ హ్యావ్ పర్మిషన్ టు రైట్ ఇన్ టు వాట్? హూ ఇస్ వేగ్రెంట్? విచ్ యూజర్? నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి రాయలేడు, ఏది చేయలేడు, ఈజ్ వెరీ లిమిటెడ్. నువ్వు ఈ పనే చేయగలుగుతావు, అంతే లిమిటేషన్ ఉంది నీకు. ఓకేనా? బికాస్ యాజ్ ఏ వేగ్రెంట్ యూజర్, యాజ్ ఎ నార్మల్ యూజర్, ఐ వెంట్ టు బిన్ లొకేషన్ అండ్ ఐ ట్రై టు క్రియేటెడ్ వన్ ఫైల్ అండ్ ఇట్ క్లియర్లీ థ్రోన్ ఎర్రర్. వాట్ ఇస్ ఎర్రర్? బాస్, యూ డోంట్ హ్యావ్ ఎ పర్మిషన్, యూ కాంట్ క్రియేట్ ఎ ఫైల్ వేర్ ఎవర్ యూ వాంట్. అందుకే నేను ఏం చేశాను, నేను రూట్ కి స్విచ్ అయ్యాను, మళ్ళీ సిడి బిన్కి వెళ్ళాను. ఓకేనా? ఐ వెరిఫైడ్ ఐ మీన్ ద బిన్ లొకేషన్. ఇప్పుడు ఇదే కమాండ్ కొడతాను మళ్ళీ. ఏ కమాండ్? ఎల్ఎస్ పైప్ వర్డ్ కౌంట్ -l. ఎన్ని వచ్చినాయి అంటే 785 కమాండ్స్ ఉన్నాయి, అంటే 785 ఫైల్స్ ఉన్నాయని అర్థం బేసిక్గా. సరే, ఇప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. ఊరికనే, అది కమాండ్ కాదు, ఊరికనే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ అనే ఒక కమాండ్ తోటి ఫైల్ క్రియేట్ చేసి, ఏంటది? file1. ఓకే అని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ file1 కూడా ఈ వీటితో పాటు కలిసి ఉంది కదా. ఈ కమాండ్ 785 కమాండ్స్ కాకుండా ఈ file1 కూడా ఉంది కదా. ఇప్పుడు నేను కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయి? అర్థమైందా? అంటే బేసిక్గా వర్డ్ కౌంట్ అంటే ఏంటంటే, మన ఒక లొకేషన్లో ఎన్ని ఫైల్స్ ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వర్డ్ కౌంట్ వాడతాం అనమాట. ఓకేనా? ఈజ్ ఎ క్లియర్? ఇప్పుడు నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. ఐ విల్ క్రియేట్ వన్ మోర్ ఫైల్. లెట్స్ ఎగ్జాంపుల్ టచ్ file2 ఏంటి file3. Now tell me how many files I would get, how many number of, what is the number I'm going to get it? Correct? వచ్చిందా లేదా? 788 వచ్చిందా లేదా? ఎందుకంటే నేను file2 అండ్ file3 క్రియేట్ చేశాను. Yes or no? So now what I'll do, I'll remove the files. Touch is a command to create a empty file. మీకు మళ్ళీ వద్దాం మనం, I'll come back to that point, but మీకు జస్ట్ చెప్తున్నాను అనమాట. సో స్లాష్ బిన్ లో ఏముంటాయి అమ్మా అంటే, స్లాష్ బిన్ విల్ హ్యావ్ ఆల్ ద కమాండ్స్ యూజ్డ్ బై లైనక్స్ లో ఉన్న అన్ని కమాండ్స్ ఉంటాయి. అయితే ఈ స్లాష్ బిన్ అనే వర్డ్ ఏంటి? బిన్ అంటే ఏంటి? బైనరీస్ అన్నమాట. బిన్ ని బైనరీస్ కి షార్ట్ ఫామే బిన్. సో క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ లైనక్స్ ఆల్ కమాండ్స్ ఆర్ ఇన్ విచ్ లొకేషన్? స్లాష్ బిన్. ఓకే, అయితే ఇంకోటి కూడా ఉంది, మీకు ఇంకో క్వశ్చన్ చెప్తాను నేను. cd/s bin ఉంది. ఇక్కడ చెక్ చేద్దాం ఎన్ని కమాండ్స్ ఉన్నాయో. ఎన్ని ఉన్నాయి? ఈ బిన్ ఏంటి, మళ్ళీ ఎస్ బిన్ ఏంటి? సో ఎస్ బిన్ అనేది సూపర్ యూజర్, రూట్ యూజర్ కి సంబంధించింది. సో ఐ రిపీట్, ఇన్ లైనక్స్ దేర్ ఆర్ టూ యూజర్స్. ఓకే, వన్ ఇస్ వాట్ యూజర్? రూట్ యూజర్ అండ్ నార్మల్ యూజర్. రైట్? రూట్ యూజర్ కమాండ్స్ అన్నీ ఏమో
స్పెషల్ అంటే దీన్ని సూపర్ యూజర్ బైనరీ అంటారు. అంటే ఓన్లీ రూట్ యూజర్ మటుకు వాడగలుగుతాడు. బట్ రూట్ యూజర్ కెన్ ఆల్సో యూజ్ ఆల్ ద కమాండ్స్ అండర్ వాట్ బిన్ కుందిన అన్ని కమాండ్స్ వాడతాడు. బట్ నార్మల్ యూజర్ ఎవరైతే ఉన్నారో హీ క్యాన్ యూజ్ ఓన్లీ వాట్ కమాండ్స్. అర్థమైందా కదా? నార్మల్ యూజర్ కి సంబంధించిన కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ ఉంటాయి? బిన్ కింద ఉంటాయి. ఈ 785 కమాండ్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసామో ఇవన్నీ కమాండ్స్ క్యాన్ బి యూజ్డ్ విత్ వాట్ బై హూమ్ నార్మల్ యూజర్. కానీ రూట్ యూజర్కి ఎన్ని ఉన్నాయి? ఈ 785 వాడతాడు, ఈ 385 365 వచ్చినాయి కదా, ఇవి కూడా వాడతాడు. అర్థమైందా? సో సూపర్ యూజర్ అంటే రూట్ యూజర్ కోసం సెపరేట్ గా పెట్టిన మౌంట్ ఏంటంటే స్లాష్ ఎస్ బిన్ సూపర్ యూజర్ బైనరీస్ అంటారు. సార్ అంటే ఇప్పుడు నేను ఆది అనే ఒక యూజర్తో కనెక్ట్ అవుతాను లైనక్స్కి. ఈ ఆది ఈ కమాండ్ ఎస్బిన్ కింద ఉన్న కమాండ్ వాడచ్చా వాడకూడదా? ఈ కెనాట్ యూజ్ ఇట్. వై? ఈజ్ ఎ నార్మల్ యూజర్ నా. ఒక ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒకటే అడ్మిన్ ఉంటాడు, వాడి పేరేంటి? లైనక్స్ హ్యాస్ ఓన్లీ వన్ అడ్మిన్, రూట్ యూజర్. మిగతా వాళ్ళందరూ నార్మల్ యూజర్సే. సూడో యూజర్స్ ఉన్నారో అది మళ్ళీ వద్దాం యూజర్ మేనేజ్మెంట్ లో. ఓకేనా? ఇప్పుడు మనం ఫైల్ సిస్టమ్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇన్ ఫైల్ సిస్టమ్ టూ ఇంపార్టెంట్ యునో డైరెక్టరీ స్ట్రక్చర్స్ ఆర్ టూ ఇంపార్టెంట్ మౌంట్స్ ఆర్ వాట్ స్లాష్ బిన్ స్లాష్ ఎస్ బిన్. స్లాష్ బిన్ is nothing but all normal user related commands will be located in slash bin. సరే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఎక్కడున్నా మనం దీంట్లో ఎల్ఎస్ కొట్టండి, ఏం కమాండ్స్ ఉన్నాయి? ఇగో ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నిట్ గుర్తుందా మీకు? ఫస్ట్ లో చెప్పాను ఇన్నిట్ 0 అంటే ఏంటి? వాట్ ఈస్ వాట్ ఈస్ కమాండ్ విల్ డూ? ఇన్నిట్ 0 రైట్. పవర్ ఆఫ్, పవర్ ఆన్ చేయలేము ఇన్నిట్ తోటి. ఓకే, పవర్ ఆఫ్ ఆర్ రీబూట్. ఇన్నిట్ 6 రీబూట్. బట్ ఈ ఇన్నిట్ కమాండ్ ఎక్కడ ఉంది చూడండి, ఎస్ బిన్ లో ఉంది. వేర్ ఐ యామ్ నౌ, ఏ లొకేషన్ ఉన్నానమ్మా నేను? ఎస్ బిన్ లో ఉన్నాను. ఎందుకంటే ఇది సూపర్ యూజర్ కమాండ్ కాబట్టి ఎస్ బిన్ లో పెట్టాడు. సరే మనం బిన్కి వెళ్దాం, బిన్ లో చూద్దాం అసలు ఈ కమాండ్ ఉందా. ఏ ఇనిట్ అని కొడదాం, ఏముందా? నో సచ్ ఫైల్ అండ్ డైరెక్టరీ. సింపుల్ గా కొట్టండి. కావాలంటే ఇక్కడ వెళ్ళి ఐలో చూద్దాం. వేర్ ఇస్ ఐ ఎంఎన్ఓపిక్యూఆర్ఐ ఇక్కడ చూడండి, ఇక్కడ ఐలో చూద్దాము. ఐ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఇనిట్ ఉందా? లేదు కదా, అయిపోయింది ఇక్కడ. ఇనిట్ లేదు. సో నార్మల్ యూజర్ కెనాట్ యూజ్ సమ్ కమాండ్స్ అండ్ దోస్ కమాండ్స్ ఆర్ ఓన్లీ యూజ్డ్ బై హూమ్ రూట్ యూజర్. అంటే రూట్ యూజర్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడ్డ కమాండ్స్ ను ఎస్బిన్ లో పెట్టాడు. మిగతా జనరల్ పబ్లిక్ కోసం వాడే కమాండ్స్ అందరినీ. కానీ మళ్ళీ కూడా డౌట్ రావచ్చు, సార్ మరి అలా అంటే అంటే ఎస్బిన్ లో ఉన్నాయి ఓన్లీ రూట్ యూజర్ కదా, నార్మల్ బిల్ లో ఉన్నాయి రూట్ యూజర్ వాడగలుగుతాడా వాడలేడా? ఈజ్ అ సుప్రీం కదా, ఈ కెన్ హీఈస్ అ ఓనర్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. I can do anything. You can make and you can break. Can do anything. Is it clear? So now you understood what are the two mounts we have learned. One is what? Slash bin slash s bin. Okay. Now let's go back to there. ఇక్కడ మీకు ఎస్ బిన్ చూపించలేదు అనుకుంటా, బట్ ఎస్ బిన్ లేదు రాసుకున్నారు కదా మీరు. స్లాష్ బిన్ ఈజ్ ఫర్ వాట్? ఎసెన్షియల్ రెడీ టు రన్ ప్రోగ్రామ్స్. అంటే అన్ని కమాండ్స్ మీకు మన భాషలో చెప్పాలి అంటే ఆల్ లైనక్స్ commands which are used by normal user, all Linux commands which are used by normal user are located under slash bin. Normal user, all the commands used by normal user. రూట్ కూడా రాసుకోవచ్చు, నార్మల్ అండ్ రూట్ యూజర్ బోత్ కన్ఫ్యూజ్ అవుతారని నేను రూట్ ఇవ్వను. ఓకే, ఆల్ కమాండ్స్ యూజ్డ్ బై నార్మల్ యూజర్ ఆర్ లొకేటెడ్ అండర్ స్లాష్ బిన్. క్లియర్? వాట్ ఈస్ స్లాష్ ఎస్ బిన్? Yeah, the commands under slash sbin are used by only root user. All the commands under slash sbin are used by root user. Sbin stands for super user binaries. Okay ma, super user binary. Guys, clear? Bin and sbin. Now next one.
What is the next one? Boot. Okay. What is the slash boot? Static files for bootloader. I'll tell you what is meant by booting. Okay. Let me give a uh, understanding about booting. What is meaning by booting? విన్నారా ఈ వర్డ్ బూటింగ్ అని? మెషిన్ ని బూట్ అంటారు. బూటింగ్ అంటే స్టార్టింగ్. సర్వర్ ఈజ్ బూటింగ్. టెక్నికల్ గా మీరు రియల్ టైమ్ లోకి వెళ్తే, హే కెన్ చెక్, గో అండ్ చెక్ వెన్ ద సర్వర్ ఈజ్ బూటెడ్ అప్ అంటారు. ఆర్ నో సార్ ఇట్స్ బూటింగ్ అప్ అంటాం. బూటింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? స్టార్టింగ్. ద జనరిక్ మీనింగ్ ఆఫ్ బూట్ ఈజ్ నథింగ్ బట్ స్టార్ట్. ఆర్ బూటింగ్ అంటే స్టార్టింగ్. స్టార్టింగ్. ఆర్ ద సర్వర్ ఈజ్ బూటెడ్ ఆల్రెడీ. సర్వర్ ఈజ్ వాట్? యా, ఇట్స్ బూటెడ్ అప్. ఆర్ ఇట్స్ వాట్? స్టార్టెడ్. సో ఒకసారి ఇది ఆలోచించండి, నాకు ఆన్సర్ చెప్పండి. నాది ఒక ల్యాప్టాప్ 8 GB ర్యామ్ ఉంది అనుకుందాం. ఓకే, నాట్ ఈవెన్ 8 GB. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 4 GB ర్యామ్ ల్యాప్టాప్. ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్ లైనక్స్, విండోస్ ఏదో ఇన్స్టాల్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్. యూజువల్లీ లైనక్స్ ఆర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ కమ్ విత్ సైజ్ ఫ్రమ్ 8 to 10 GB ఉంటుంది. ఎంత ఉంటుంది సైజు? 8 to 10 GB సైజ్ ఉంటుంది ఇన్స్టాలేషన్ చేస్తే. నా ర్యామ్ ఎంత ఉంది? ఇప్పుడు నేను మెషిన్ పవర్ ఆన్ చేస్తే, ఇఫ్ ఐ పవర్ ఆన్ మై మెషిన్, జనరల్గా ఏమంటాం? మెషిన్ స్టార్ట్ అయిందంటాం. ద మీనింగ్ ఏంటి? నాకు డెస్క్టాప్ వచ్చేస్తుంది. సార్ నా టెక్నికల్గా ఏం జరుగుతుందంటే, యువర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి లోడెడ్ ఇన్ టు యువర్ ర్యామ్. అర్థమవుతుందా? వెన్ యూ పవర్ ఆన్ ద మెషిన్, వాట్ విల్ హ్యాపెన్? ఎనీ మెషిన్, సర్వర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, సూపర్ కంప్యూటర్ కావచ్చు, ఎనీ. When you power on the machine, your operating system is loaded into your RAM. But look at the RAM size. Look at the operating system size. ఎంత ఉంది? మరి 4 GB ర్యామ్లో 8 GB ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా పడుతుందమ్మా? పడుతుందా? సో మరి టెక్నికల్గా దాన్ని ఏమంటారు, ఎలా పాసిబుల్, ఎలా డిజైన్ చేశారంటే, మీరు ఎప్పుడైతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేస్తారో, ఈ 8 to 10 GB ఫైల్లో ఒక 4 to 5 ఫైల్స్ ఉన్నాయి. వాటినే బూట్ ఫైల్స్ అంటారు. వాట్ యు కాల్ యాజ్ బూట్ ఫైల్స్ ఆర్ బూటబుల్ ఫైల్స్ అంటారు. వీటిని బూటబుల్ ఫైల్స్ అంటారు. ఓకే, ఈ ఫైల్స్ ని మట్టుకే నువ్వు ర్యామ్ లో లోడ్ చేస్తుంది. నువ్వు పవర్ ఆన్ చేసినప్పుడు ఓన్లీ దీస్ 4 ఫైల్స్, అండ్ దీస్ 4 ఫైల్స్ విల్ బి సమ్వేర్ అరౌండ్ యునో లెస్ దెన్ 500 MB. ఎంత? ఆర్ 300 MB టు 500 MB ఉంటుంది. ఏంటి ఈ సైజ్ ఆఫ్ వాట్? ఆల్ 4 ఫైల్స్. నా దగ్గర ఎంత ఉంది? 4 GB ర్యామ్ ఉంది. అంటే ఎంత? 4000 MB కదా. 4000 MBలో నేను 500 MBనే ఆక్యుపై చేస్తుంది. సో టెక్నికలీ ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ బూటింగ్ అంటే. బూటింగ్ అని ఎందుకంటారంటే, ఒక సర్వర్ ని మనం పవర్ ఆన్ చేసినప్పుడు నాట్ ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి లోడెడ్ ఇన్ టు యువర్ ర్యామ్. ఓన్లీ బూటబుల్ ఫైల్స్. ఏమంటారు? బూటబుల్, BLE. ఓకే, బూటబుల్ ఫైల్స్ ఆర్ లోడెడ్ ఇన్ టు ద ర్యామ్. సో అవి ఒక 500 MB మటుకే ఆక్యుపై చేస్తుంది. మిగతా 3.5 GB ఫ్రీగా ఉంటుంది. అర్థమైందా? సో ఈ బూటబుల్ ఫైల్స్ లైనక్స్ లో ఎక్కడ ఉంటాయి? స్లాష్ బూట్ కింద ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? బూట్ కింద ఉంటుంది. అర్థమైంది? అప్పుడు వెరీ సింపుల్. వెన్ యూ పవర్ ఆన్ ఎ మెషిన్, నాట్ ద ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ సిట్ ఇంటూ యువర్ ర్యామ్. ఓన్లీ బూటబుల్ ఫైల్స్, అంటే నీ మెషిన్ ని పవర్ ఆన్ చేయడానికి ఏ ఫైల్స్ అయితే ఉపయోగపడతాయో ఆ ఫైల్స్ మటుకే కావాలి. మిగతా అన్ని ఫైల్స్ ని నువ్వు వెళ్ళి డబుల్ క్లిక్ చేసుకుంటే తప్ప ఓపెన్ అవ్వవు. ఎస్ సార్ నో? అంతే కదా. నాకు మూవీ కావాలంటే నేను మూవీ ప్లేయర్ ఆన్ చేయాలి, బ్రౌజర్ కావాలంటే బ్రౌజర్ ఆన్ చేయాలి. సార్ నో, నేను పబ్జీ గేమ్ ప్లే చేయాలంటే గేమ్ని ఆన్ చేయాలి. అన్ని నువ్వు మాన్యువల్గా చేసుకోవాలి. కానీ నువ్వు పవర్ ఆన్ చేసిన మటుకు ఓన్లీ దీస్ బూటబుల్ ఫైల్స్ ఆర్ లోడెడ్ ఇన్ టు ర్యామ్ టు స్టార్ట్ అప్ యువర్ మెషిన్. అందుకే దీన్ని మెషిన్ ఈజ్ బూటింగ్ అంటారు. బూటింగ్ అంటే బూటబుల్ ఫైల్స్ ఆర్ లోడెడ్ ఇన్ టు యువర్ ర్యామ్. క్లియరా? నౌ in Linux, where these files are there, these files will be there under slash boot. Okay, so static files for what? Bootloader. Got it? Next one, slash dev. Slash dev అంటే dev means what? Device. ఓకే, సరే. ఇప్పుడు నా కంప్యూటర్లో, నా ల్యాప్టాప్లో ప్రింటర్ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. ఇన్ మై ల్యాప్టాప్
ఈజ్ ప్రింటర్ కనెక్టెడ్ ఆర్ నాట్ టు మై ల్యాప్టాప్. ఎలా చెక్ చేస్తాం మనం మామూలుగా ఒక విండోస్లో? ఎలా చెక్ చేస్తామమ్మా? సెట్టింగ్స్లోకి వెళ్ళు, లేకపోతే ఇక్కడ ఏం కొడతాం మనం? ప్రింటర్ అని కొడతాం మనం, అవునా? ప్రింటర్ అండ్ స్కానర్స్ అని క్లిక్ చేస్తే ఓపెన్ చేస్తే నాకు ఈ మెషిన్కి ప్రింటర్ అటాచ్ అయిందో లేదో చెప్పేస్తుంది ఇక్కడ. లేదు అంటే ఐ కెన్ యాడ్ ప్రింటర్, ఐ కెన్ సెలెక్ట్, అది కనెక్ట్ అయి ఉంటే మనం అది ఏ ప్రింటర్ చెక్ చేసుకుని కనెక్ట్ చేస్తే ప్రింటర్ కనెక్ట్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? బేసికలీ వాట్ ఈస్ ప్రింటర్? Printer is a device. It's a physical device which is used for printing. Scanner is one device. External hard disk is one device. If you put a DVD player is a device. సో ఒక కంప్యూటర్కి రకరకాల డివైసెస్ అటాచ్ చేయొచ్చు. సో అదే లైనెక్స్లో మీరు అటాచ్ చేస్తే అన్ని డివైసెస్ని, మీ హార్డ్ డిస్క్ కూడా ఒక డివైస్, మీ ల్యాన్ కార్డ్ ఒక డివైస్, నెట్వర్క్ వస్తుందా, ల్యాన్ కేబుల్ పెడతామా, ఆ కేబుల్ పెట్టే పోర్ట్ ఉంటుంది కదా, సో అది కూడా ఒక డివైస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ వన్ డివైస్. సో ఇన్ లైనెక్స్ ఆల్ డివైసెస్ విల్ బి under all devices will be under /dev. Note it down. What is /dev? All devices in Linux is available under /dev. Guys, please, Nandini, go on mute. Nandini, please go on mute. Thank you. So /dev will have all the devices information. Example, ఏం చెప్పాను మీకు? ఒక లైనెక్స్ మెషిన్కి ఏముంటుంది? మీకు హార్డ్ డిస్క్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ అటాచ్ ఏ ప్రింటర్ ఒక డివైస్ అవ్వచ్చు. మీరు ఒక స్టోరేజ్ అటాచ్ అయితే స్టోరేజ్ ఇదొక స్టోరేజ్. ఓకే, ఇదొక ప్రింటర్, ఇదొక హార్డ్ డిస్క్. సో ఆల్ దీస్ త్రీ విల్ బి అవైలబుల్ ఆర్ యూ కెన్ సీ అండర్ /dev. అర్థమైందా? అన్ని డివైసెస్ మీరు పెన్ డ్రైవ్ పెట్టినా సరే అది మీకు /dev కింద కనిపిస్తుంది. సో ఆల్ డివైసెస్ విచ్ ఆర్ అటాచ్డ్ టు దిస్ యువర్ కంప్యూటర్ విల్ బి డిస్ప్లేడ్ అండర్ /dev. క్లియరా? అదొక మౌంట్ అనమాట. డన్. వాట్ ఈస్ దిస్ ఈటీసీ? నెక్స్ట్ వన్, ఈటీసీ ఫైల్ ఇస్ ఎగ్జిక్యూటబుల్స్ అంటాం బేసికల్గా. ఏసీటీ అంటే ఎగ్జిక్యూటబుల్స్ మీన్స్ వాట్? హోస్ట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్. మీకు సింపుల్గా చెప్పాలి అంటే దిస్ ఈజ్ యువర్ నెక్ టు యువర్ బాడీ. ఒక బాడీలో ఒక నెక్ అనే హ్యూమన్ నెక్ అనేది ఎంత క్రిటికల్ పార్ట్ మీకు తెలుసు, రైట్? వెరీ సెన్సిటివ్ పార్ట్, రైట్? అండ్ ఎనీ డ్యామేజ్ హ్యాపెన్ టు యువర్ నెక్, ఇట్ కెన్ కిల్ ద పర్సన్, కరెక్ట్? ఈ మౌంట్ లో ఉండే ఫైల్స్ కూడా అంత ఇంపార్టెంట్. నాకు నీ మీద కోపం ఉందనుకో, నేను సింపుల్గా వెళ్ళి ఈ లొకేషన్లోకి వెళ్ళి ఫైల్స్ పీకేస్తా, అంతే, నీ ఓఎస్ క్రాష్ అయిపోతుంది. అంత సెన్సిటివ్ అన్నమాట. అంటే మన కోపం ఏం పట్టుకుంటాం? ఫస్ట్ మనిషి నెక్ పట్టుకుంటాం కదా, దట్ విల్ షో యువర్ యాంగర్. సిమిలర్లీ ఈటీసీ ఫైల్స్ కూడా ఎంత డెలికేట్ ఫైల్స్ అంటే యూ విల్ హ్యావ్ ఆల్ ది ఎగ్జిక్యూటబుల్ హోస్ట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్. నీ లైనెక్స్ ని ఎలా నడవాలి అనేది మొత్తం సంబంధించిన అన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ దీంట్లో ఉంటాయి. హౌ ఇట్ షుడ్ ఫంక్షన్, ఏ కాన్ఫిగరేషన్ నువ్వు చేయాలన్నా కానీ అన్ని కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని /etcలో ఉంటాయి అనమాట. సింపుల్గా అందుకే మీకు కంపారిజన్ ఇచ్చాను. ఇట్ ఈస్ లైక్ ఏ నెక్ టు యువర్ హ్యూమన్ బాడీ. చాలా డెలికేటెడ్ లొకేషన్ అండ్ ద ఎంటైర్ కాన్ఫిగరేషన్ విల్ బి డన్ అండర్ ఈసీటీ ఫైల్స్. అర్థమైందా? చాలా ఉంటాయి, మీకు చూపించాలి అంటే లెట్ మీ గో దేర్ అండ్ సీ షో యూ. సో /boot కవర్ చేసాం కదా, బూట్ కింద చూడండి. ఓకే, గ్రబ్ అనే టాపిక్ వస్తుంది మనకి. వాట్ ఈస్ గ్రబ్ మనం డిస్కస్ చేద్దాము, బట్ బూటబుల్ ఫైల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట మనకి. ఓకేనా? ఎక్కడ? ఇంతకుముందు బూట్ కింద. ఇంకోటి ఏం కవర్ చేస్తాం మనం? /boot తర్వాత /dev. సో డివైస్ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, ఆల్ డివైసెస్. ఓకే, మన హార్డ్ డిస్క్ ఏది తెలుసా? దిస్ ఇస్ మై హార్డ్ డిస్క్, SDA ఇస్ మై హార్డ్ డిస్క్. సో ఎట్లా మీరు ఇవన్నీ టీటీవై అంటే టర్మినల్ టైప్. వాట్ ఈస్ దిస్? టీటీవై అని చెప్తాము, చూస్తాం, మనం కవర్ చేస్తాం అప్కమింగ్ క్లాసెస్లో. సరే, ఈ టీటీవై అంటే టర్మినల్ టైప్. జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. బట్ లైక్ వైజ్ యూ హ్యావ్ సో మెనీ అదర్ డివైసెస్ ఆల్సో. అర్థమైనా? సిపియూస్ కూడా. నీ సిస్టమ్కి ఏది హార్డ్వేర్ కాంపోనెంట్ కనెక్ట్ అయినా దాని డివైస్ ఉంటుంది. అన్ని డివైస్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇస్ అ క్లియర్? అండర్ /dev. క్లియర్? వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? /etc. వెరీ ఇంపార్టెంట్ వన్. లుక్ ఎట్ దిస్ ఎగ్జిక్యూటబుల్ /etc. మీకు ప్రతి ఫంక్షన్ అంటే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కనిపిస్తుంది అనమాట ఈటీసీలో. ఓకేనా?
నీకు ప్రింటర్స్ అటాచ్ చేస్తావు, బట్ దాన్ని కాన్ఫిగర్ చేయాలి కదా. ప్రింటర్ యాజ్ అ డివైస్ విల్ అటాచ్ ఇట్, బట్ యూ వాంట్ టు కాన్ఫిగర్ ఇట్, రైట్? సో దట్ ఐ కెన్ గివ్ ఎ ప్రింట్. ఆ కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? ఈటీసీలో ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? నువ్వు ఒక స్టోరేజ్ కాన్ఫిగర్ చేసావు, ఎక్స్టర్నల్ స్టోరేజ్, దాంట్లో డేటా స్టోర్ చేసుకుని అనుకుంటున్నావు. అది నువ్వు అటాచ్ చేసి దాన్ని నువ్వు వర్క్ చేయాలి, వర్క్ అవ్వాలి అంటే ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఈ ఈటీసీ ఫోల్డర్లో ఉంటాయి. సో ఎనీ కాన్ఫిగరేషన్ వీ డూ ఇన్ లైనక్స్, ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ విల్ బి లోడెడ్ ఇన్ టు వాట్? ఈటీసీ ఫోల్డర్. అర్థమైందా? సో ఈటీసీ ఈజ్ సో డెలికేట్, ఇస్ లైక్, అందుకనే నెక్తో కంపారిజన్ చేశాను. ఓకే, ఓన్లీ రూట్ యూజర్ ఆర్ సూడో పర్మిషన్స్ ఉండాలి. యూ కెన్ రీడ్, కొంతమంది బేసికల్లీ కొన్ని ఫైల్స్ రీడ్ చేయొచ్చు ఈటీసీలో, బట్ మేజారిటీ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ విల్ బి డన్ త్రూ రూట్ యూజర్. నెక్స్ట్ వన్, వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? హోమ్. ఎంతమంది గుర్తుంది ఇది? మనం డిస్కస్ చేసాం యూజర్ మేనేజ్మెంట్లో, ఫస్ట్లో, అంటే యూజర్ మేనేజ్మెంట్ కాదు, కొంచెం యూజర్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. వాట్ ఈస్ స్లాష్ హోమ్? గైస్ హూ ఆర్ ఆన్లైన్, వాట్ ఈస్ స్లాష్ హోమ్? The first directory where when we enter Linux, sir. First directory when we enter into Linux as a normal user. Let's say example. Good answer. Okay, so let's go with this. Let me give an example. Okay, నాకు Linux లో, this is my Linux server, and who is the admin? Root is the admin. ఓకే, ఇప్పుడు నేను ఈ సర్వర్ని డెవాక్స్ ప్రాజెక్ట్ కోసం క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఒక నార్మల్ యూజర్ క్రియేట్ చేయాలి, తన పేరు ఏంటి? డెవాప్స్. ఓకే, ఇంకో యూజర్ క్రియేట్ చేయాలి, మేబీ టెస్టర్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, మేబీ ఇద్దరు డెవలపర్స్ని క్రియేట్ చేయాలి, dev1 dev2. ఏంటి? dev1 dev2. సో దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. సో whom should I log in first? I log in as what? Root user. రూట్ యూజర్కి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐ హ్యావ్ టు క్రియేట్ DevOps user, టెస్టర్, developer1, developer2. So the simple command I use is something called user add. What is the command? సో యూజర్ యాడ్ అని చెప్పి ఇక్కడ రాస్తున్నాను అది, మళ్ళీ అక్కడ ప్లేస్ లేదని. యూజర్ యాడ్ ఈజ్ అ కమాండ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ యూజర్ నేమ్. వాట్ యూ హ్యావ్ టు గివ్? యూజర్ యాడ్, యూజర్ నేమ్. సో అంటే ఏంటి? ఫస్ట్ యూజర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు వీటిని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? యూజర్ యాడ్ DevOps. సెకండ్ యూజర్, యూజర్ యాడ్ థర్డ్ యూజర్, ఫోర్త్ యూజర్. ఇదే కమాండ్ వాడాలి. అర్థమైందా? హౌ మెనీ యూజర్స్ క్రియేటెడ్? వెన్ ఎవర్ యూ క్రియేట్ ఏ యూజర్, మళ్ళీ బాగా చెప్తాను గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ క్రియేట్ ఏ యూజర్, వాడికి ఒక డిఫాల్ట్ లొకేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయితే వాడికి ఒక ప్లేస్ ఇస్తామా కూర్చోడానికి? ఇవ్వమా? జస్ట్ నుంచి వర్క్ చేస్తాడా? కాదు కదా. యూ హ్యావ్ టు ప్రొవైడ్ వన్ లొకేషన్. బాస్, థర్డ్ ఫ్లోర్లో బే 4లో సీట్ నెంబర్ 111 ఆర్ సీట్ నెంబర్ 232 ఈజ్ యువర్ లొకేషన్ అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు, వర్క్ చేస్తాడు. సిమిలర్లీ ఒక యూజర్ జస్ట్ క్రియేట్ చేస్తే కాదు, వాడికి ఒక లొకేషన్ చెప్పాలి. నువ్వు ఈ సర్వర్లోకి లాగిన్ అయితే పలానా లొకేషన్ ఈజ్ యువర్ డిఫాల్ట్ లొకేషన్, నువ్వు ఇక్కడ నుంచి నీ వర్క్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది అని. ఆ లొకేషన్ ఏంటి అంటే, ఫర్ ఎవ్రీ యూజర్, డెవాప్స్ యూజర్కి /home/DevOps అని క్రియేట్ అవుతుంది. టెస్టర్కి /home/tester అని క్రియేట్ అవుతుంది. /home/dev1 అని క్రియేట్ అవుతుంది. /home/dev2 అని క్రియేట్ అవుతుంది. సో వాట్ ఈస్ /home? ఇట్స్ అ కామన్ లొకేషన్ వేర్ ఆల్ యూజర్స్, అంటే ప్రతి యూజర్ పేరుతో ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒకసారి చూడొచ్చు మనం ప్రాక్టికల్గా. అంటే ఇప్పుడు ఈ సర్వర్లో నేను సిడి వాట్ /home/కి వెళ్తాను, ఇక్కడ LS కొట్టాను. మీకు ఏం అర్థమని చెప్పండి. ఒకటే నార్మల్ యూజర్ ఉన్నాడు, వాడి పేరేంటి? అందుకనే /home/vagrant ఒకటే క్రియేట్ అయింది. ఓకేనా? హౌ మెనీ యూజర్స్ ఆర్ దేర్ కరెంట్లీ? ఓన్లీ నార్మల్ యూజర్, వన్ నార్మల్ యూజర్ క్రియేటెడ్. దట్ ఈస్ ద రీజన్ వై. ఇప్పుడు ఈ కేస్ స్టడీ తీసుకుందాం. ఎంతమంది మనకు కావాలి ఈ ప్రాజెక్ట్లో? 4. లెట్స్ క్రియేట్ ఇట్.
యూజర్ యాడ్ ఏంటి డెవాప్స్, యూజర్ యాడ్ అండ్ దెన్ వాట్, మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఈ హోమ్ కింద ఎన్ని డైరెక్టరీస్ క్రియేట్ అవ్వాలి అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ 4 చూద్దామా అయ్యా లేదా? ఎందుకు క్రియేట్ అయ్యేవి? వెన్ ఎవర్ యూ క్రియేట్ ఎ యూజర్, ఆ యూజర్ కి ఒక డిఫాల్ట్ పాత్ ఇవ్వాలి. అంటే వాడికి ఒక కుర్చీ వేసి బాబు ఇది నీ లొకేషన్ చెప్పాలి కదా, వాడికి ఇచ్చే లొకేషనే ఫర్ డెవాప్స్ యూజర్. ఫర్ డెవాప్స్ యూజర్ ద లొకేషన్ ఇస్ వాట్ /home/devops. చూడండి డెవాప్స్కి వెళ్దాం, సిడి డెవాప్స్ లొకేషన్ ఏంటి, కానీ నేను ఏ యూజర్ కింద వెళ్ళాను, నేను రూట్ యూజర్ కింద వెళ్ళాను. నో 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 నో, ఐ వాంట్ టు లాగిన్ యాజ్ వాట్ యూజర్, సో ఎస్యు స్విచ్ యూజర్. ఒక రూట్ యూజర్ నుంచి ఇంకొక నార్మల్ యూజర్ కి స్విచ్ అవ్వాలి అంటే ఎస్యు వాడతాం. ఎస్యు అంటే ఏంటి, స్విచ్ యూజర్. ఏ యూజర్ కి స్విచ్ అవ్వాలనుకుంటున్నాను నేను, డెవాప్స్ అనే యూజర్ కి నేను స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, నేను హూ యామ్ ఐ ఏ యూజర్ లాగిన్ అయ్యాను, కానీ నేను ఏ లొకేషన్ లో ఉన్నాను, డెవాప్స్ లాగిన్ అయ్యాడు కాబట్టి /home/devops వచ్చాడు. ఓకే, మళ్ళీ ఎగ్జిట్ అవుతారు. ఇప్పుడు స్విచ్ యూజర్ టు సెకండ్ యూజర్ ఏంటి, వాడికి లాగిన్ అవుతాను. వాడు లొకేషన్ చేస్తే ఓకేనా. ఓకే, ఐ స్విచ్ యూజర్ టు dev1 pwd, వాడి లొకేషన్ ఏంటి dev1. గాట్ ఇట్ మై పాయింట్. సో అగైన్ ఐ స్విచ్ టు వాట్ dev2 and what is the location, now I'll switch to adi. What is error message got, చదవండి ఎర్రర్ మెసేజ్ చదవండి. మీన్స్ I am trying to connect to a user who doesn't exist in Linux. మరి ఎలా కనెక్ట్ అవుతారు బాబా, యూజర్ లేడు అని చెప్తున్నాం. సో ద పాయింట్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ వాట్ ఈజ్ /home అనే మౌంట్ దేనికోసం క్రియేట్ చేయబడతారంటే whenever a user is created in Linux machine, one directory will be created with his name, with his or her name, with that user name, and it will be /home/that username. And what is this path is called, it's called user home path. ఏంటి యూజర్ హోమ్ పాత్ అంటే ఆ యూజర్ లాగిన్ అయిన తర్వాత వాడు అంటే ఆ యూజర్ ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఏదైనా ఇన్స్టలేషన్స్ చేయాలన్నా, ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయాలన్నా, ఇంకేదైనా డైరెక్టరీస్ క్రియేట్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ /home/user. బాబు అది నీ లొకేషన్, ఇది నీ డెస్క్. ఓకే, నీకు నచ్చిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. నౌ ఇఫ్ ఐ స్విచ్ టు, ఇప్పుడు చూడండి ఒకటి నేను ఏం చేస్తున్నా ట్రై చేయండి, నాకు చెప్పండి ఏం చేస్తున్నా నేను. ఓకే, ఐ స్విచ్ టు వాట్ యూజర్. హౌ డు యూ క్రియేట్ ఎ ఫైల్, ఏం చెప్పాను, టచ్ అనే తోడు ఒక 0 bytes ఫైల్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఫైల్ విత్ 0 bytes, స్పేస్ ఏం లేదు. ఓకేనా, టచ్ file1 ఒక ఫైల్ క్రియేట్ చేశాను. చూడండి ఫైల్ క్రియేట్ అయిందా, ఎక్కడ క్రియేట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు, డెవాప్స్ యూజర్ క్రియేట్ చేశాడు. ఏ లొకేషన్ క్రియేట్ అయింది, /home/ వాడు ఓన్ హోమ్ పాత్ కాబట్టి, ఇది నా ఓన్ డెస్క్ కాబట్టి నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. నేనేం చేస్తాను, ఇంకో లొకేషన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎవరి లొకేషన్లోకి, టెస్టర్ హోమ్ పాత్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమొస్తుంది, నీ డెస్క్ కానీ డెస్క్ వేరే వాళ్ళ డెస్క్ కూర్చోడానికి పర్మిషన్ లేదు. ఫర్గెట్ అబౌట్ క్రియేటింగ్ ఎ ఫైల్ ఇన్ హిస్ లొకేషన్. నువ్వు వెళ్ళి ఆ లొకేషన్లో నీ ల్యాప్టాప్ పెడదామని పక్కకు పెట్టు, లేకపోతే అది వాడుకుందాం ఆ డెస్క్ అనుకుంటున్నాను. ఫర్గెట్ అబౌట్ యూజింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కాంట్ ఈవెన్ సిట్ దేర్, యు ఆర్ నాట్ అలౌడ్ టు గో దేర్, దెన్ హౌ కెన్ యూ క్రియేట్. సో బేసిక్గా ఈ హోమ్ పాత్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యూజర్స్కి తప్ప వేరే వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండదు. ఓకే, సో యువర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్ ఫుల్లీ సెక్యూర్డ్. సార్ నేను క్రియేట్ చేసుకుంటున్న ఫైల్ కరెక్టే, వేరే యూజర్ చూస్తే, వేరే యూజర్ వచ్చి డిలీట్ చేస్తే, అర్థమైందా, దే ఆర్ నాట్ అలౌడ్, బట్ ఓన్లీ వన్ యూజర్ ఇస్ అలౌడ్. ఎవరది, రూట్ యూజర్ సుప్రీం. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ అట్ ఆల్, దే కెన్ గో. చూడండి ఎగ్జిట్ అవుతాను ఇక్కడ నుంచి. ఇదే లొకేషన్, ఇదే కమాండ్ cd/home/tester ఒక రూట్ యూజర్ కొట్టగలుగుతా, కొట్టలేడా, ఎస్ సార్ నో, cd/home/
పైన కమాండ్ కొడుతున్నాను, ఐఎమ్ గివింగ్ జస్ట్ గివ్ ద అబౌ కమాండ్, ఎంటర్, ఈ స్విచ్ రైట్, pwd. తను ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు. హూ ఇస్ ట్రైంగ్ టు క్రియేట్? రూట్ యూజర్. టచ్ ఫైల్ టు ఏ లొకేషన్ లో? బట్ ఎవరు క్రియేట్ చేశారు ఈ ఫైల్ ని? సో రూట్ యూజర్ కెన్ గో టు ఎనీ లొకేషన్, he can create any file, he can delete any file. నువ్వు క్రియేట్ చేసినా సరే డిలీట్ చేయగలుగుతాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఫైల్ 1 ఏదైతే ఉందో, పైన చూస్తున్న ఫైల్ 1 ఎవరు క్రియేట్ చేశారు? డెవాప్స్ యూజర్ క్రియేట్ చేశాడు. లుక్ ఎట్ ద ప్రాంప్ట్ గైస్. ఎవరు లాగిన్ అయ్యారు? హూ ఆమ్ I log into DevOps user logged in and he created a file called what? File 1. అది ఏ లొకేషన్ లో ఉంది? /home/DevOps కింద ఉంది. ఓకేనా? నేను యాజ్ అ రూట్ యూజర్ cd/home/DevOps కి వెళ్ళి rm file 1. ఆర్ యు షూర్? ఎస్, డిలీట్ ఇట్. ఫైల్ ఉందా? ఫైల్ లేదు. పాపం డెవాప్స్ వస్తాడు, లాగిన్ అవుతాడు. su సెకండ్. సో లెట్స్ ఎగ్జాంపుల్, స్విచ్ యూజర్ టు డెవాప్స్ లాగిన్ అయ్యాడు, చూసుకున్నాడు నా ఫైల్ లేదు. హూ డిడ్ ఇట్? Only root user can do it because no other user will have the permissions on my location. So definitely I can submit a ticket in real time, case that my files has been deleted, please check what happened అని చెప్పచ్చు. సో ఇదంతా ఏం చెప్తుందంటే, వాట్ ఈస్ /home mount? /home mount is a secure location where every user will have a folder with their name, and whenever you log in as that user, you will log into that /home with user name. ఇప్పుడు నేను ఆది అనే యూజర్ క్రియేట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? /home/ఆది అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆది లాగిన్ అయినప్పుడు /home/ఆది కింద లాగిన్ అయిపోతాడు, అండ్ ఆల్ హిస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ విల్ బి దేర్. క్లియర్ ఆర్ నాట్? Understood what is /home? It's called as what? All user home directories ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1. రూట్ కూడా ఒక యూజర్ అయినా కదా? ఇక్కడ ఏమని రాస్తుంది? ఇక్కడ /home is what? యూజర్ హోమ్ డైరెక్టరీస్. మరి రూట్ యూజర్ లాగిన్ అయితే ఏముంటుంది? /home/root ఉంటుందా? ఉండదు. దెన్ వాట్ విల్ బి ద హోమ్ పాత్ ఫర్ యూజర్? /root. ఏంటది? రూట్ మటుకే, ఓన్లీ ఫర్ రూట్ ద హోమ్ పాత్ విల్ బి /root. మిగతా అందరు యూజర్స్ కి /home కింద ఉంటుంది. అదేం సార్, రూట్ స్పెషలా? /home/root ఉండదా అంటే ఉండదు. రూట్ అడ్మిన్ కదా, సో వాడికి సెపరేట్ గా ఒక ఫోల్డర్ పెట్టారు /root అని, ఆ ఫోల్డర్ లో ఉంటుంది. క్లియర్? వాట్ ఇస్ ద నెక్స్ట్ మౌంట్? వాట్ దీస్ ఆర్ కాల్డ్? ఇవన్నిటిని ఏమంటాం? మౌంట్స్ అంటాం, మౌంట్ పాయింట్స్ అంటాం. సార్ నేను ప్రతి ఒక్క ఈ ఫోల్డర్ ని ఒక మౌంట్ కింద క్రియేట్ చేయొచ్చు అంటే, ఎస్, యూ క్యాన్ క్రియేట్ ఆల్ దీస్ మౌంట్స్ వైల్ క్రియేటింగ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, వైల్ ఇన్స్టాలింగ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ఇవన్నీ మనం క్రియేట్ చేయాలా అంటే చేయక్కర్లేదు. మరి నేను చేయకపోతే ఆటోమేటిక్ లైనక్స్ క్రియేట్ చేసుకుంటుంది. యూ విల్ సీ ఆల్ దీస్ డైరెక్టరీ స్ట్రక్చర్. చూస్తున్నామా లేదా మనం? మళ్ళీ ప్రతి లొకేషన్కి వెళ్ళాము ఇప్పుడు దాకా. ఐ వెంట్ టు బిన్, sbin, boot, dev, etc, home. అవునా కదా? ప్రతి లొకేషన్కి నేను వెళ్తున్నాను, ప్రతి లొకేషన్ విజిట్ చేస్తున్నాను. ఐఎమ్ షోయింగ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. If you have any doubts, you have to clarify here itself. Okay. What is the next one? lib అంటే లైబ్రరీస్. సరే, మీకు ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ చెప్తాను. వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్? జనరిక్ మీనింగ్ అమ్మా. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే. సో సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్, ఒక సాఫ్ట్వేర్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే, ఒక డెవలపర్ ఒక కోడ్ రాస్తారు ఫస్ట్. ఇట్లా రాసిన కోడ్స్ ని ఇంగ్లీష్ లో రాస్తారు, అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో రాస్తారు. ఓకేనా? నేను రాసిన కోడ్ నువ్వు మాడిఫై చేయొచ్చు, నువ్వు రాసిన కోడ్ నేను మాడిఫై చేయొచ్చు. మరి అట్లా మాడిఫై చేసుకుంటూ పోతే కరెక్ట్ అయిపోతుంది కదా. అందుకనే వీటిని ఒక లైబ్రరీస్ కింద కన్వర్ట్ చేస్తారు. అంటే దీస్ విల్ బి ఇన్ బైనరీ ఫార్మాట్. వాట్ ఫార్మాట్? సో వీ విల్ కన్వర్ట్ ద కోడ్ ఇంటూ వాట్? బైనరీ ఫార్మాట్. సో బేసికలీ లైబ్రరీస్ అంటే ఏంటంటే, నీ సాఫ్ట్వేర్ ని ఎలా పనిచేయాలి, నీ సాఫ్ట్వేర్ ఫుల్ ఫంక్షనాలిటీ ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడ ఉంటుంది? లైబ్రరీస్ లో ఉంటుంది. ఈ లైబ్రరీ అంటే ఏంటి అంటే, డెవలపర్స్ రాసిన కోడ్ ని బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసేదాన్ని లైబ్రరీ అంటారు. సో ఎనీ సాఫ్ట్వేర్ యూ టేక్ వాట్? You take any software,
all these softwares will have libraries. What is a library? Library is your backbone to your software. Your voice is breaking. Sir, your voice is breaking, sir. Is it? One second. Today there is no internet in the office. I connected through my mobile and I'm getting a call. Probably that is the reason. Just give me a second. నేను క్లాస్లో నన్ను చేస్తాను 10 నిమిషాలు. సారీ ఫర్ ద ఇంటరప్షన్ గైస్. సో ఓకే, నా విండోస్ తీసుకుందాం. విండోస్ కూడా ఒక సాఫ్ట్వేర్ కదా. లైనక్స్ తీసుకుందాం, అవి కూడా సాఫ్ట్వేర్ కదా. సో విండోస్ కూడా ఒక సాఫ్ట్వేర్ అయితే మరి దానికి కూడా లైబ్రరీస్ ఉంటాయి కదా. ఎస్ ఆర్ నో? ఎవ్రీ సాఫ్ట్వేర్ హ్యాస్ లైబ్రరీ గైస్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ సాఫ్ట్వేర్ ఈజ్ ఎ ప్యాకేజ్ ఆఫ్ లైబ్రరీస్. ఒక 100 లైబ్రరీలు కలిపి ఒక ప్యాక్లో పెట్టి మూట కడితే, ఇఫ్ యూ ర్యాప్ ఇట్ అప్, ఓకే, దిస్ వన్ సింగిల్ పీస్ ఆఫ్ ర్యాప్ ఈస్ కాల్డ్ వాట్? సాఫ్ట్వేర్. But what is software? Software is a combination of what? Libraries. What is library? Library is nothing but a binary format of the code. మనం రాసిన కోడ్ని బైనరీ కింద కన్వర్ట్ చేసి ఆ బైనరీ ఎవరు చూడకుండా పెట్టడం దాన్నే లైబ్రరీ అంటారు. మరి విండోస్ కూడా ఒక సాఫ్ట్వేర్ అయితే మరి విండోస్ కూడా లైబ్రరీస్ ఉంటాయి కదా. విండోస్ లైబ్రరీస్ని ఒక భాష ఉంది, దాన్ని డిఎల్ఎల్ ఫైల్స్ అంటారు. డిఎల్ఎల్, డైనమిక్ లైబ్రరీ లింకింగ్ ఫైల్స్ అంటారు. వాట్ యు కాల్ దట్? మీకు సింపుల్ చూపిస్తాను, జస్ట్ ఫర్ సేక్. మీరు ఏ సాఫ్ట్వేర్ కైనా వెళ్ళండి. సి డ్రైవ్కి వెళ్ళిపోదామా? విల్ గో టు దిస్ పీసీ, సి డ్రైవ్. మీరు ఏ ప్రోగ్రామ్ ఫైల్స్ కొని వెళ్ళండి, ఎన్ని తీసుకోండి, ఏదైనా లెనోవో, మైక్రోసాఫ్ట్, ఎనీథింగ్ యూ టేక్, యూ విల్ సీ సంథింగ్ కాల్డ్ డిఎల్ఎల్ ఫైల్స్. మీకు ఇవి కనిపిస్తుంది ఇక్కడ, మీకు ఇక్కడ .dll ఉందా లేదా? నేను ఏ లొకేషన్లోకి వచ్చిన యాక్చువల్ చెప్పాలి అంటే సి డ్రైవ్లో విండోస్లో ప్రోగ్రామ్ ఫైల్స్కి వచ్చా అంటే నాకు అన్ని సాఫ్ట్వేర్ దీంట్లో ఉంటాయి, అవునా కదా. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఐ విల్ గో టు ఎనీ నోన్ సాఫ్ట్వేర్. వేగ్రెన్కి వెళ్దామా? వేగ్రెన్లో ఎంబెడ్కి వెళ్దామా? ఏదో దానికి వెళ్ళండి, డిఎల్ఎల్ ఫైల్స్ అని కనిపిస్తాయి. నాట్ షూర్ వేర్ ఇట్ విల్ బి, ఇక్కడ కనిపించట్లేదు సోర్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి అన్నది. వేగ్రెన్ కాకుండా వేదానికి వెళ్దాం అదండి చెప్తా. ప్రోగ్రామ్ ఫైల్స్, ఐ విల్ గో టు వాట్ ఎనీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ తీసుకున్నాం, అప్లికేషన్ తీసుకున్నాం. యూ సీ సంథింగ్ కాల్డ్ డిఎల్ఎల్ ఫైల్స్. ఇంతకుముందు చూసారు కదా మీరు సాఫ్ట్వేర్లో. ఇగో ఇవన్నీ ఏంటివి కనిపిస్తుంది ఇక్కడ మీకు? ఎస్ ఆర్ నో? డాట్ ఈ ఒక్క ఫైల్ డిఎల్ఎల్ ఫైల్స్లో ఒక్క ఫైల్ తీసేసినా కానీ కరెక్ట్ అయిపోతుంది. అర్థమైందా? మొత్తం ఒక సాఫ్ట్వేర్లో మీరు ఏ లైబ్రరీ ఫైల్ పీకేసినా సరే యువర్ సాఫ్ట్వేర్ విల్ బి కరప్టెడ్. సరిగ్గా పనిచేయదు, ఓకేనా. హ్యాండిక్యాప్ అయిపోతుంది, ఎక్కడో దగ్గర వీక్ అయిపోతుంది, ఆ ఫైల్ లేదు కాబట్టి. సో వాట్ ఈస్ మై పాయింట్? ఆ సాఫ్ట్వేర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ వాట్? లైబ్రరీ ఫైల్స్. వాట్ ఈజ్ లైబ్రరీ? లైబ్రరీ ఫైల్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్. అంటే నేను సాఫ్ట్వేర్ పని చేయాలంటే డిఎల్ఎల్ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్ ఉండాలి. విండోస్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ కూడా ఒక సాఫ్ట్వేర్ కాబట్టి విండోస్ లైబ్రరీ ఫైల్స్ని డిఎల్ఎల్ ఫైల్స్ అంటారు, డైనమిక్ లైబ్రరీ లింకింగ్ ఫైల్స్ అని. మరి విండోస్ కూడా లైబ్రరీస్ ఉన్నప్పుడు లైనక్స్ ఉండవా? లైనక్స్ ఉంటాయి కదా. సో వేర్ దిస్ లైనక్స్ లైబ్రరీ ఫైల్స్ ఆర్ లొకేటెడ్ అండర్, సో షేర్డ్ లైబ్రరీస్ అంటాం బేసిక్గా. సో వాట్ ఆర్ లైబ్రరీస్? ఆల్ లైనక్స్ లైబ్రరీ ఫైల్స్ ఆర్ విల్ బి అండర్ వాట్? /lib కింద ఉంటుంది. మనం వెళ్ళి చూద్దాం అక్కడికి. ఇప్పుడు cd/lib కి వెళ్ళండి అండ్ యూ కెన్ సీ హియర్ ఆల్ ది లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ లైబ్రరీ ఫైల్స్. ఈ ఫోల్డర్స్ ఉన్నాయి, మరి ఈ ఫోల్డర్స్ లోపల వెళ్తే లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. ఇస్ క్లియర్? బట్ వాట్ ఈస్ /lib? వేర్ ఐ యామ్ /libలో ఉన్నాను. అన్ని లైబ్రరీస్ ఉంటాయి ఇక్కడే, అంటే ప్రతి సాఫ్ట్వేర్కి సంబంధించిన లైబ్రరీస్ ఇక్కడే ఉంటాయి. ఇస్ క్లియర్? Then what next? Sir, even Linux libraries will be there, sir, or else only the software? No. Even Linux libraries, all the అన్ని లైబ్రరీస్ ఇక్కడ. కర్నల్ ఉంది ఇక్కడ, అదే. Okay. అర్థమైందా? Let me go to the kernel, install ఇవన్నీ ఇవే లైబ్రరీస్. ఓకే, సో బేసిక్గా లైబ్రరీ ఈజ్ నథింగ్ బట్, లిబ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ యువర్ వాట్. లిబ్ ఇక్కడ కూడా ఉండదు, చాలా చోట్ల ఉంటుంది లిబ్ అని. మీకు
మీకు ఎలా చెప్పాలి, విల్ అండర్స్టాండ్ స్లోలీ. వేర్ కింద లిబ్ కూడా ఉంటుంది, మళ్ళీ అక్కడ కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. సో ఎనీవేర్ లిబ్ అనే వర్డ్ మీరు చూస్తే అక్కడ మీనింగ్ ఏంటి, లైబ్రరీస్ అని. సో వాట్ ఈస్ వేర్ విల్ కమ్ టు విల్ షార్ట్లీ విల్ అండర్స్టాండ్. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కనుక మన లైనక్స్ లో ఇన్స్టాల్ చేస్తే ఏంటి, ఎనీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ లైనక్స్ లో ఇన్స్టాల్ చేస్తే ద డిఫాల్ట్ లొకేషన్ విల్ బి /var. సో ఆ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కి సంబంధించిన లైబ్రరీస్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి అంటే ఈ వేర్ లిబ్ కింద ఇన్స్టాల్ అవుతాయి అనమాట. ఓకే, ఎనీవేస్, బట్ వాట్ ఇస్ ద పాయింట్ ఐ వాంట్ మేక్ ఇట్ ఈస్, లిబ్ అనే వర్డ్ మీరు ఎక్కడ చూసినా కానీ బేసిక్ ఇట్ పాయింట్స్ వాట్, లైబ్రరీస్ అంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన లైబ్రరీస్ అక్కడ ఉన్నాయని అర్థం. ఓకేనా, క్లియర్ ఆర్ నాట్? వాట్ ఈస్ లిబ్? బేసికలీ లైబ్రరీ. వాట్ ఈస్ ద లైబ్రరీ? ఇట్ హోల్డ్స్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ లో ఒక కాంపనెంట్ సరిగ్గా పనిచేయాలా వద్దా అనేది ఆ లిబ్ లో రాసి ఉంటుంది అంటున్నా. క్లియర్? వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? మీడియా, లైక్ పెన్ డ్రైవ్. ఓకే, ఏదైనా మీడియాకి సంబంధించిన డ్రైవ్ మీరు అటాచ్ చేస్తే దాన్ని /media. రియల్ టైంలో అసలు వాడరు, ఎందుకంటే మన మీడియా ఏమి అటాచ్ చేయం రియల్ టైంలో సర్వర్స్కి. ఓకే, బట్ స్టిల్ దిస్ విల్ బి అన్ ఆప్షన్. ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, సరే నేను ఏం డివిడి ప్లేయర్ పెట్టాను, ఏం పెట్టాను, బట్ ఐ వాంట్ టు లోడ్ ఏంటమ్మా వాట్స్ డౌట్, సాఫ్ట్వేర్. ఓకే, /media మీన్స్ వాట్ కెన్ బి మీడియా, యువర్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కెన్ బి ఏ మీడియా. మీకు చూపిస్తాను, అంటే మేబీ మనకి ఇది పాసిబుల్ అవుదో లేదో, రేపు నేను ఒకసారి నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ తీసుకొస్తా. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ నేను ఇట్లా నాకు ప్లగ్ చేశాను అనుకో విండోస్ లో, మనకు బేసికల్గా ఎక్కడ కనిపిస్తుంది విండోస్ లో, దిస్ పీసీ కింద నీకు కనిపిస్తుంది. అదే లైనక్స్ ఎక్కడ కనిపిస్తుంది, /media కింద కనిపిస్తుంది. ఇఫ్ యూ ప్లగ్ ఇన్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఇన్ లైనక్స్, వేర్ ఇట్ విల్ బి విజిబుల్, ఇట్ విల్ బి అండర్ /media. మీ పెన్ డ్రైవ్ పెట్టినా, మీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పెట్టినా లైనక్స్ లో ఎక్కడ చూస్తాం సార్ అంటే df-h కొట్టి /media కింద దాంట్లో మీకు మీ పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. ఈజ్ అ క్లియర్? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్, రిమూవబుల్ మీడియా అంటాం కదా, పెన్ డ్రైవ్ ఇస్ రిమూవబుల్ మీడియా, రైట్? ఎస్ నో? నా నా మెషిన్ రన్నింగ్ అవుతున్నప్పుడు నేను పెన్ డ్రైవ్ తీసి పెట్టచ్చా? ఎస్, బట్ కెన్ ఐ రిమూవ్ మై హార్డ్ డిస్క్? సో హార్డ్ డిస్క్ ఈస్ నాట్ a removable media. Pen drive or external hard disk or DVD writer, CD player, all are what? Removable media. Any removable media అంటే ఒక లైనక్స్ రన్ అవుతున్నప్పుడు రిమూవబుల్ మీడియాని మనం తీసి పెట్టే మీడియాస్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి అంటే /media కింద కనిపిస్తాయి. ఓకేనా? వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? /mnt. మౌంట్స్, మనం అడిషనల్ గా ఒక మౌంట్ క్రియేట్ చేసి, మౌంట్ అంటే తెలుసుగా మీకు, ఒక డ్రైవ్, ఒక పార్టిషన్ మౌంట్ అంటాం. నేను ఒక మౌంట్ సెపరేట్ ఒక మౌంట్ క్రియేట్ చేసి నేను సెపరేట్ గా దాన్ని మౌంట్ చేయాలి అనుకుంటే ఎక్స్టర్నల్ మీడియాని /mnt కింద మనం మౌంట్ చేసుకోవచ్చు. మౌంటెడ్ ఫైల్ సిస్టమ్. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు మౌంట్ అన్ ఎక్స్టర్నల్ ఫైల్ సిస్టమ్ ఆన్ టాప్ ఆఫ్ లైనక్స్, దట్ విల్ బి విజిబుల్ అండర్ /mnt. క్లియర్? అండ్ లాస్ట్, they are also very important, guys. What is the next one? క్రిటికల్, ఇప్పుడే చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఆప్షనల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్. ఏదన్నా వేరే ఆప్షనల్ గా, ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ నేను ఒక డాకర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాను, డెవాప్స్ టూల్, ఒక డాకర్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటాను. ఆ డాకర్ ఏమంటది, నేను ఇన్స్టాల్ అవ్వాలి అనుకుంటే నాకు కొన్ని డిపెండెన్సీ ప్యాకేజెస్ ఉన్నాయి, డిపెండెన్సీ సాఫ్ట్వేర్ కావాలి, సమ్ XYZ. ఒక కేస్ స్టడీ, నాట్ మ్యాండేటరీ, మీకు అర్థమని చెప్తున్నా. ఇప్పుడు డాకర్ అనే ఒక సాఫ్ట్వేర్ని నేను ఇన్స్టాలేషన్ చేయాలి అంటే డాకర్ ఏమంటుంది, ఎర్రర్ ఇస్తుంది. ఐ నీడ్ సమ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్, అడిషనల్ సాఫ్ట్వేర్ కావాలి, అది ఇన్స్టలేషన్ చేస్తేనే నేను ఇన్స్టలేషన్ అవుతాను. అంటే నాకన్నా ముందు నువ్వు అది ఇన్స్టలేషన్ చేయమని అర్థం. ప్లీజ్ గో అండ్ ఇన్స్టాల్ దిస్ సాఫ్ట్వేర్ ప్రయర్ టు వాట్, డాకర్ ఇన్స్టలేషన్. సో ఇఫ్ వి ఇన్స్టాల్ దట్ సాఫ్ట్వేర్, వేర్ ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్, ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్ అండర్ /opt. OPT means what? Optional application software packages. So whenever we install optional software, that will be by default to go and install what, అండర్ ఓపీటీ. మళ్ళీ మీకు డౌట్ ఉండొచ్చు, సార్ నాకు ఓపీటీలో వద్దు, నేను వేరే దగ్గర ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఓపీటీకి వెళ్ళిపోతుంది. క్లియర్? ద నెక్స్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్, టెంప్. ఇది మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అదే మీకు అర్థమైపోతుంది.
మీ ఫ్రెండ్ వాట్సాప్లో లేదా ఒక ఈమెయిల్లో ఒక ఫైల్ పంపించాడు. సరిగ్గా వినండి. యు హ్యావ్ ఫ్రెండ్ హ్యాడ్ సెంట్ ఎ ఫైల్, వాడు మార్క్స్ కార్డో ఏదో పంపించాడు ఈమెయిల్లో. నౌ టు సీ దిస్ మార్క్స్ కార్డ్ యూ హ్యావ్ టూ ఆప్షన్స్. ఆ అటాచ్మెంట్ నువ్వు డైరెక్ట్లీ క్లిక్ చేస్తావు, లేదా ఆ అటాచ్మెంట్ ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తావు. టూ వేస్ యూ కెన్ ఓపెన్. ఎస్ ఆర్ నో? మై ఫ్రెండ్ హ్యాడ్ సెంట్ హిస్ మార్క్ షీట్ త్రూ ఈమెయిల్. ఐ గాట్ ద ఈమెయిల్, ఐ ఓపెన్ ద ఈమెయిల్, అటాచ్మెంట్ కనిపిస్తుంది అక్కడ. ఆ అటాచ్మెంట్ నేను డబుల్ క్లిక్ చేస్తే కూడా ఓపెన్ అవుతుంది, లేదా నేను డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. బట్ నేను డౌన్లోడ్ చేసుకుంటే అది నేను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో ఐ హ్యావ్ అన్ ఆప్షన్. ఐ కెన్ సేవ్ ఇట్ ఇన్ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, వేర్ ఎవర్ ఇట్ విల్ బి సేవ్డ్. ఆఫ్టర్ సేవింగ్ ఇట్, ఇట్ విల్ బి ఓపెన్డ్. మరి నేను సేవ్ చేయకుండా నేను జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుంది అది? సో బ్యాక్ ఎండ్ లో ఓఎస్ ఏం చేస్తుందంటే, స్టిల్ ఈవెన్ దో యూ డిడెంట్ డౌన్లోడ్ ఇట్, యూ జస్ట్ వాట్ double clicked it. In reality, it cannot open without storing the file on the disk. మీరు డబుల్ క్లిక్, సార్ నేను సేవ్ చేయలేదు, నేను జస్ట్ ఏం చేశాను, డబుల్ క్లిక్, ఐ డోంట్ వాంట్ టు సేవ్ ఇట్, ఐ జస్ట్ వాంట్ టు సీ ఇట్. నాకు ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకుంటే, ఇంట్రెస్ట్ అయిపోతాను. నువ్వు డబుల్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తుందంటే, దట్ విండోస్ విల్ యూజ్ యువర్ టెంపరరీ, అంటే విండోస్ అయితే టెంపరరీ ఏరియా, లైనక్స్ అయితే /temp. సో డెఫినెట్లీ ఈవెన్ దో యూ డబుల్ క్లిక్ ఇట్, ఆపరేటింగ్ సిస్టమ్ విల్ యూజ్ దిస్ టెంప్ ఏరియా, అంటే టెంపరరీ ఏరియా, ఆ లొకేషన్లో ఫైల్ పెట్టి డౌన్లోడ్ చేసి నీకు ఓపెన్ చేసి చూపిస్తుంది. మనం ఏమనుకుంటాం, నేను డౌన్లోడ్ చేయలేదు, జస్ట్ నేను డబుల్ క్లిక్ చేసి చూశాను అనుకుంటాం. నో, ఈవెన్ దో యూ డబుల్ క్లిక్ ఇట్ విల్ బి డౌన్లోడెడ్ టు వాట్, యువర్ టెంపరరీ లొకేషన్. డౌన్లోడ్ చేసి నీకు ఓపెన్ చేస్తుంది. అర్థమైందా కాలేదా? మీకు ఇంకా ఈజీ చెప్పాలి అంటే, ఈ /temp ఎలాంటిది అంటే, మన మ్యాథ్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు రఫ్ వర్క్ అని పెట్టుకుంటాం తెలుసా? చిన్న రఫ్ క్యాలిక్యులేషన్స్ కోసం వాడుకుంటూ ఉంటాం. దాని అవుట్పుట్ మటుకే పెడతాం ఇక్కడ. రఫ్ క్యాలిక్యులేషన్ అక్కడ చేసుకుంటాం, మన అవుట్పుట్ పెడతాం. ఇది కూడా అంతే. మీరు డబుల్ క్లిక్ చేస్తే మీనింగ్ ఏంటి, నాకు ఓపెన్ చేయమని అర్థం. బట్ డైరెక్ట్లీ ఇట్ కెనాట్ ఓపెన్ ఇట్. వై ఇట్ కెనాట్ డైరెక్ట్లీ ఓపెన్ ఇట్? బికాస్ ఇట్ హ్యాస్ టు బి డౌన్లోడెడ్, దెన్ ఇట్ హ్యాస్ టు ఓపెన్. నువ్వేమంటావు, నా హార్డ్ డిస్క్ లో డౌన్లోడ్ చేయొద్దు, నా సి డ్రైవ్, డి డ్రైవ్ లో వద్దు. అండ్ మరి సార్ మీరు అనొచ్చు, మరి టెంప్లో కూడా లొకేషనే కదా, టెంప్లో కూడా హార్డ్ డిస్క్లో ఒక లొకేషనే కదా, మరి టెంప్లో అది ఫైల్ ఉంది కదా సార్ అంటారు. The biggest advantage with temp is, if you reboot your machine, the content of the temp will be wiped off. అర్థమైందా? ఉండదు అనమాట దాని లొకేషన్లో. నువ్వు ఎప్పుడు రీబూట్ చేసినా నీ టెంప్ లొకేషన్ నుంచి ఫైల్స్ పోతాయి. అందుకని whenever the temp is something like a rough work, temporary purpose, so this location is used to store what, temporary files. మనం వాడుకోవచ్చు, లేదా ఓఎస్ కూడా వాడుతుంది. బోత్ విల్ బి యూస్డ్. కానీ ఒక డేంజర్ ఉంది, మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్ తీసుకొచ్చి టెంప్లో పెట్టారా, తర్వాత వాడుకుందాం, ప్రస్తుతం టెంపరీలో పెట్టుకుందాం అని చెప్పి వాడుకున్నారా, ఓఎస్ రీబూట్ అయిందా, దట్ ఫైల్ ఈస్ గాన్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ దిస్ టెంపరరీ లొకేషన్. దాన్ని నువ్వు పర్మనెంట్గా ఎక్స్పెక్ట్ చేయలేవు. ఈజ్ ఇట్ క్లియర్? బట్ రిమెంబర్, every software we install, I repeat, every software we install, that software definitely it is going to use what, temp. సో మనకి నెక్స్ట్ టాపిక్ ఉంది, నెక్స్ట్ టుమారోస్ టాపిక్ FSTab అని. అంటే ఈ మౌంట్స్ అన్ని డిస్కస్ చేసాం కదా, ఈ మౌంట్స్ ని మనం పర్మనెంట్ గా, నేను DF5 కొడితే నాకు కనిపించాలి అంటే, నేను ఎవ్రీ టైమ్ ఐ బూటెడ్ మై మెషిన్, ఈ మౌంట్లు నాకు మౌంట్ పాయింట్స్ కింద ఉండాలి, కొన్ని మిగతా ఇవన్నీ ఫోల్డర్స్ కింద ఉన్నా పర్లేదు. సో ఈ ఎంట్రీస్ పెడతారు అనమాట. సో ఈ ఏవైతే మనం ఇంపార్టెంట్ మౌంట్ పాయింట్ అనుకుంటున్నామో వాటికి రీడ్ రైట్ పర్మిషన్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. లేకపోతే అవి, ఇప్పుడు మనం అన్నాం కదా, డబుల్ క్లిక్ చేస్తే వెళ్ళి టెంప్లోకి రాస్తుంది అని, అది ఫెయిల్ అయిపోతుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మౌంటింగ్ ది ఫైల్ సిస్టమ్ విత్ ప్రాపర్ మౌంట్ పాయింట్, ప్రాపర్ మౌంట్ పర్మిషన్స్ ఆల్సో ఇంపార్టెంట్. అది మనం ఎక్కడ చెప్తాము అంటే FSTab లో చెప్తాము. ఎక్కడది, cat/etc FSTab అని ఉంటుంది. మనం ఐ బిల్డ్ కవరింగ్ టుమారో. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ రెండు మౌంట్ పాయింట్స్ ఉంది. ఒకటేంటి స్లాష్, అదే రూట్ తప్ప, రూట్ అండ్ స్వాప్ రెండు మౌంట్స్ ఉన్నాయి.
ఈటీసీ లేదు, టెంప్ లేదు, ఓపీటీ లేదు, వేర్ లేదు, బిన్ లేదు, అంటే ఇవేవి మౌంట్స్ కింద క్రియేట్ చేయలేదు, ఫోల్డర్స్ కింద క్రియేట్ చేశారు. ఓకేనా? సో గైస్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ ద బేసిక్ క్వశ్చన్, డోంట్ ఫర్గెట్ దిస్ వన్. ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఒక హార్డ్ డిస్క్ లో ఎన్ని మౌంట్స్ కావాలి? ఎన్ని మౌంట్స్ మ్యాండేటరీ? ఓన్లీ వన్. దట్ ఈస్ వాట్? రూట్ అండ్ స్వాప్ కూడా కావాలి, చెప్తాను స్వాప్ రేపు తర్వాత ఏంటో. అలానే ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు హౌ మెనీ డ్రైవ్స్ ఆర్ ఇంపార్టెంట్? వన్ డ్రైవ్. దట్ ఈస్ వాట్ యువర్ సి డ్రైవ్. లేకుండా మనం విండోస్ ఇన్స్టాల్ చేయగలమా? లేము. అలానే లైనెక్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు హౌ మెనీ మౌంట్స్ ఆర్ ఇంపార్టెంట్? ఓన్లీ వన్. దట్ ఈస్ వాట్? రూట్. ఓకేనా? సార్ నేను రూట్ కాకుండా నేను రూట్ స్లాష్ బిన్ స్లాష్ టెంప్ స్లాష్ ఇవన్నీ చేసుకోవాలనుకుంటున్నాను. యూ కెన్ డూ ఇట్. ఎన్ని మౌంట్స్ కావాలంటే అన్ని మౌంట్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ మౌంట్స్ అన్ని ఈ ఎఫ్ఎస్ ట్యాబ్ లో ఎంట్రీ ఉండాలి, ఎఫ్ఎస్ ట్యాబ్ లో ఉండాలన్నమాట. ఓకే, అప్కమింగ్ కాన్సెప్ట్స్. ఆర్ యూ క్లియర్ విత్ ద టెంప్? Temp is a location where even Linux or even users, everybody will use what? The temp location. Clear, Amma? What's the last one? USR, not user. చాలా మంది ప్రొనౌన్స్ యూజర్ నే ప్రొనౌన్స్ చేస్తారు, అది యూజర్ కాదు. ఇట్స్ యూఎస్ఆర్. యూజర్ యూటిలిటీస్ ఆర్ యూజర్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేయమంటే, అంటే ఏదన్నా కస్టమైజ్డ్ అప్లికేషన్, కస్టమైజ్ టూల్ ఒకటి నేను క్రియేట్ చేశా. ఒక కోడింగ్ రాసి నేను ఒక టూల్ క్రియేట్ చేశాను, నా ఓన్ టూల్, ఒక చిన్న అప్లికేషన్ నేను క్రియేట్ చేసుకున్నా. అలాంటి అప్లికేషన్స్ అన్ని మనం స్పెసిఫిక్గా /USRలో. మీకు చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, సార్ ఓపీటీ కూడా అదే కదా సార్ అని. ఓపీటీ ఈజ్ వాట్? ఆప్షనల్ సాఫ్ట్వేర్స్, డిపెండెన్సీ సాఫ్ట్వేర్స్ ఉంటే మనం పెట్టుకోవాలి. యూఎస్ఆర్ అనేది థర్డ్ పార్టీ టూల్స్. ఒక టూల్ ఇన్స్టాల్ చేయడానికి, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎనీ స్పెసిఫిక్ టూల్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ స్పెసిఫిక్ యూటిలిటీస్, దట్ విల్ గో అండర్ వాట్? యూఎస్ఆర్. సో ఇవి మీకు మనం డైలీ మనం లైనెక్స్ కోర్స్ అయ్యే వరకు ఈ టాపిక్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, విల్ బి కవరింగ్ ఆల్ ది టాపిక్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఓకే, ఎంటైర్ కోర్స్ అయిపోయేటప్పటికి. బట్ దీస్ ఆర్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్ మౌంట్. క్లియర్? ఒక్కసారి నేను ఈ లింక్ మీకు మీకు వాట్సాప్లో ఇస్తున్నాను. ఓకే, అండ్ ఐ ఆల్సో షేర్ ఇట్ హియర్. జస్ట్ గో త్రూ ఇట్. మీకు ఏమైనా నోట్స్ కావాలి అనుకుంటే మీరు చేసుకోండి. అది నోట్స్ పుట్టింగ్ ఇన్ ద చాట్. I'll share it in the this WhatsApp also, but మీ ఇన్ఫర్మేషన్ కోసం. ఎందుకంటే ఇక్కడ కింద ఇచ్చాడు అన్నమాట, ఏంటి ఈచ్ మౌంట్ ఏంటి, ఏం చేస్తుంది అనేది మీకు క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. సో జస్ట్ ఫైల్ సిస్టమ్ టైప్స్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. మనం చెప్పాం కదా ext4, XFS చెప్పాం కదా, NTFS. ఫ్యాట్ గురించి అడిగాను, రాయలేదు ఎవరు చెప్పలేదు నిన్న. FAT32. వాట్ ఇస్ FAT32? అబ్రివేషన్ కాదు మనకి, ఏంటి? ఇట్స్ both file systems. FAT is a file system, is the only file system which is related by both Linux and Windows. ఓకేనా? అలా చాలా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఫైల్ సిస్టమ్. ఇంత డెప్త్ అవసరం లేదు మనకి. పార్టీషన్స్ మనం డిస్కస్ చేస్తాము డెఫినెట్ గా. పార్టీషన్స్ క్రియేట్ చేయాలి, మౌంటింగ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి మనకి. బట్ ఫర్ నౌ, ఆర్ యూ క్లియర్ విత్ ద ఫైల్ సిస్టమ్? వాట్ ఈస్ ద టాప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ యూ హ్యావ్? అండ్ ఎవ్రీథింగ్ రిమైనింగ్ ఆల్ మౌంట్స్ విల్ బి అండర్ స్లాష్ ఓన్లీ. క్లియర్? ఎలా చెక్ చేస్తారు మౌంట్స్, ఎన్ని మౌంట్స్ ఉన్నాయి అనేది? df-h will list you all the mounts, and this is the only mount we have. ఈ tempfs అనేది మౌంట్ కాదు, ఏవైతే /dev తో ఉంటాయో అవి మటుకే మౌంట్స్. ఓకేనా? మనం చూస్తే మీకు అప్కమింగ్ క్లాసెస్ లో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్? యా.